ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తులో అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం అండి. నేను చదువుతాను. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ఏటి? యెహోవా ఉపదేశములు లేక దేవుని యొక్క ఉపదేశములు, దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క వచనాలు, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానాలు ఎట్లాంటి ఇవన్నీ మరి నిర్దోషమైనట్టుగా ఉంటుంది, ప్యూర్ కదా. కాబట్టి ఈ యొక్క దేవుని వాగ్దానాలు నిర్దోషమైనవి. అంత మాత్రం కాకుండా అది హృదయమును సంతోషపరుస్తుంది. కృంగి ఉన్న హృదయాన్ని, భారభరితమైన హృదయాన్ని చూసినట్టయితే డిస్టర్బ్డ్ హార్ట్ ఇట్ విల్ గివ్ పీస్. సో హృదయాన్ని సంతోషపరుచుతాయి. లోకంలో అనేక కార్యాలు మనం వెంబడిస్తాము సంతోషం కావాలని, అనేక కార్యాలు చేస్తాము సంతోషం కావాలని కదా. మరి చూసినట్లయితే అన్ని రకాలైనటువంటి కార్యాల్లో మనం సంతోషం పొందుతామని ఆశపడతాము. ఒకవేళ కొంచెం పొందొచ్చు, కానీ అది నిలవదు. అయితే హృదయ సంతోషం అనేటువంటిది అది వేరే, అది దేవుని వాక్యం మాత్రమే ఇవ్వగలదు. కాబట్టి దేవుని యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం చూస్తాం ఇక్కడ. ఎందుకంటే మన హృదయంలో అది వెలుగును ప్రసాదించేదిగా ఉంటుంది అంటాడు కదా. 109వ కీర్తన 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కాబట్టి ఈ వాక్యము ఏం చేస్తుందంటే మనల్ని నడిపిస్తుంది. అందుకొరకే మనం నడిచే తోవలో పాదాలకు ఎట్లా ఉంటుందా? దీపం. కాబట్టి ఈ లోకములో, అంధకార సంబంధమైన లోకంలో మనం చీకట్లో నడుస్తుంటున్నాం. ఎక్కడ చూసినప్పుడు చీకటి, అపాయము, కీడు, దుర్మార్గము, దుష్టత్వం అనేటువంటి చీకట్లో ఉంటున్నది. అటువంటి చీకట్లో మనం నడవాలంటే జ్ఞానంతో, ఏది? దేవుని వాక్యమే. అది పాదములకు దీపం వెలిగిస్తుంది. అట్లాగే త్రోవకు వెలుగుంటున్నది. మనం నడవలసిన త్రోవ వెలుగు చూపించేదిగా ఉంటుంది. ఇదో ఈ మార్గంను వెళ్ళు, ఈ మార్గంను వెళ్ళేట్లయితే ఆపద లేకుండా పోతావు అనేటువంటి కార్యాన్ని బలపరిచి ధైర్యపరిచేది దేవుని వాక్యం. ప్రియమైన సోదర సోదరి, ఇటువంటి గొప్ప కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటున్నాం. అట్లాగే ఏమంటాడు 130వ వచనంలో, నీ వాక్యం వెల్లడుగుతోడనే వెలుగు కలుగును, అవి తెలివితేటలు లేని వారికి తెలివినిచ్చును. కాబట్టి అవి తెలివితేటలు లేని వారికి తెలివినిచ్చును. కాబట్టి ఎవరికైనా జ్ఞానం కొదవగా అతను నన్ను అడగవాలని అతనికి ధారాళంగా దయచేస్తానంటాడు యేసు కదా. కాబట్టి ఎవరికైనా కూడా జ్ఞానం కొదగా ఉంటే అది ఎక్కడ దొరుకుతుంది? ఆ యొక్క జ్ఞానము దేవుని యొద్ద దొరుకుతుంది. ఆయన జ్ఞానము దేవుని యొద్ద దొరుకుతుంది, దేవుని వాక్యంలో ఉంటుంది. అందుకొరకే వాక్యం వెళ్ళడుగుతోనే వెలుగు కలిగను కదా. మనం కొన్నిసార్లు అంటాం కదా, కొన్ని తలంపులు, కొన్ని కార్యాలు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. తర్వాత వెంటనే అనేటి ఒక తలంపు వస్తుంది, ఇప్పుడు వెలిగిందిరా వెనక అంటారు చూడు. అట్లా అంటే ఇది లౌకికంగా మనం మాట్లాడుకుంటాం, అదే సత్యంగా కూడా ఉంటుంది. ఎప్పుడైతే దేవుని యొక్క కార్యం మనలో పనిచేస్తుందో అప్పుడు మనకు ఒక వెలుగు, ఇంటర్నల్ లైట్, అంతరంగికమైనటువంటి వెలుగు కలిగించి విషయాల గురించి స్వచ్ఛగా తెల్లతేయటంగా మనకు బయలుపరిచేదిగా ఉంటుంది అన్నమాట. అది అట్లాగే మరి సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం ఏమంటున్నాడు ఇక్కడ? రైట్. ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. కాబట్టి ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు ఎట్లాగుంటాయి? ఉపదేశములు వెలుగుగా ఉంటాయి. వెలుగు అనేటువంటి చూస్తున్నాం చూడండి. ఎందుకంటే వీ నీడ్ లైట్. ఈ లోకం అంధకార సంబంధమైన కార్యాల్లో ఉంటున్నది. ఎక్కడ చూసినా భయంకరమైన పాపకార్యాలు అంటే అంధకారం అంటాం. అయితే దేవుడు సమాధాన కార్యములు, నిత్యమైన కార్యములు బయలుపరచడం, అది వెలుగు అంటాం. కాబట్టి ఆజ్ఞలు, నీ ఆజ్ఞలు దీపముగాను ఉపదేశం వెలుగుగా ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. కాబట్టి దేవుని వాక్యములో మరి గద్దింపైన కార్యాలు మనం విన్నప్పుడు ఉంటాయి, జీవమార్గానికి పోతాయి. కాబట్టి గద్దించబడకుండా ఉంటే మనం అట్లాగే మన పాప జీవితంలో, చీకటి జీవితంలో జీవించి నశించి నరకానికి పోతాం. అయితే హెచ్చరించబడ్డ ద్వారా, గద్దించబడ్డ ద్వారా మన మార్గం సరి చేసుకొని మరి గద్దింపులకు లోబడి మనం ముందుకు సాగితే నిత్య జీవానికి పోతాం. అందుకొరకే ఆయన మాటలు, ఆయన వాక్యములు అలాగుంటున్నది అంటున్నాడు కదా, వెలుగు కలుగుట అనేటువంటిది. మరి పేతురు కూడా రాస్తే ఏమంటాడు? 2వ పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, ప్రాఫిటికల్ వర్డ్స్ కదా. పాత నిబంధనలో చెప్పిన ప్రాఫిటికల్ వర్డ్స్, ప్రవచన వాక్యం అంతా కూడా నెరవేరినదిగా ఉంటున్నది కదా. అందుకొరకే
ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకుచుక్క మీ హృదయంలో ఉదయించు వరకు వాక్యము చీకటి గల చోట్ల వెలుగొచ్చు దీపమైనది. దానియందు మీరు లక్ష్యముంచినట్లా మీకు మేలు. కాబట్టి ఆ వాక్యములో మీరు లక్ష్యం ఉంచినట్లయితే మీకు మేలు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తుంటున్నాడు కదా. అదేవిధంగా ఈ కార్యము, ఇది ప్రవచనము ఎక్కడ చెప్పుకునేదంటే మన యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. చూడండి, 58వ అధ్యాయము 18 వచ్చాము. 58వ అధ్యాయం 18 వచ్చాం, లేదు 48 18 చూస్తాము. 48 18లో ఏం చూస్తున్నామంటే ఈ ప్రవచన వాక్యం 18లో ఏం కలుగుతుంది ఇక్కడ? నీవు నడవలసిన త్రోవని నీకు నడిపించదును, నా ఆజ్ఞలు ఆలకింపులను నేను ఎంతో కోరుచున్నాను అంటున్నాడు. ఆ విధంగా నడిచినట్లయితే నీ క్షేమము నది వలె ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యానికి విని దానికి లోబడి నడుచుకుంటే క్షేమం కలుగుతుంది అనేటువంటి కార్యాన్ని చెప్తుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? కాబట్టి మనం ఏం చేయాల్సి అనుకుంటాము? దేవుని వాక్యాన్ని మనము చదువుకునవలసిన వారు ఉంటాం, వినవలసిన వారు ఉంటాం, ధ్యానించుకునవలసిన వారు ఉంటాము. దాని ప్రకారం నడుచుటకు తీర్మానం చేసుకుని దేవుని వాక్య ప్రకారం నడవలసిన వారు ఉంటున్నాం. మరి చూసినట్టయితే ఈ జీవిత యాత్రలో ఇది ఒక గొప్ప ఆశీర్వాదం మనకు. దేవుని వాక్యంలో నడుచుట అనేటువంటిది, మనం నడుచుట ద్వారా మన ప్రయత్నంలో దేవుడు సాయం చేస్తాడు, మన చేయి బట్టి నడిపిస్తానని చెప్తుంటున్నాడు ఆయన. ఒకటి, నీకేం కావాలా? తీర్మానం కావాలి. నేను దేవునితో నడవాలా అనేటువంటి తీర్మానంతో ఆయన సన్నిధానికి వస్తే ఆయనే చేయబట్టి నడిపించేవాడు ఉంటున్నాడు. అందుకొరకే 119 కీర్తన 47 వచనం, 119 47 ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. రైట్, నీ ఆజ్ఞను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు. కాబట్టి మనకు దేవుని వాక్యం ప్రేమైనది ఉండాలి, దాన్ని మనం ప్రేమించాలా, దాన్ని బట్టి సంతోషించాలా, ఆయన ఆజ్ఞలను బట్టి. అప్పుడు ఆయన మన యందు సంతోషించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అట్లాగే 72వ వచనంలో కూడా ఏమంటున్నాడు ఇక్కడ? వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటేను నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. చూసావా? వెండి బంగారముల కంటే, అంటే ఈ లోక ఐశ్వర్యము కంటే దేవుని యొక్క వాక్యం ఎంత మేలు అనేటువంటిది కీర్తనకర్త తన జీవితంలో చెప్తుంటున్నాడు. కాబట్టి ఈ మేలు ఏంటి? మేలు ఏంటి? గొప్పతనం అంటే అది ఎంతో మనకు నెమ్మదినిచ్చేదిగా ఉంటున్నది. ఈ వాక్యం ద్వారా అది మనకు వెలుగు కలిగించేదిగా ఉంటున్నది. అదే 97వ వచనము చూస్తుంటాం కదా. మనం చూసినట్లయితే, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగా ఉన్నది, దినమెల్లా నేను ధ్యానిస్తున్నాను. కాబట్టి దినమెల్లా దాన్ని ధ్యానించుకుంటూ, దాన్ని యోచించుకుంటూ, దేవుని వాక్యం ఇట్లా చెప్తుంది, ఇట్లా చెప్తుంది అని యోచించుకుంటూ జీవిస్తే మనసు నిండా, హృదయం నిండా సమాధానం, దినమంతా సమాధానంతో మనం నింపబడిన వారముగా ఉంటాము అనేటువంటి కార్యాన్ని మనం చూస్తాము. అందుకొరకే దేవుని వాక్యం దొరికిన వెంటనే మనం ఏం చేయాలా? మరి నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇర్మియా ఏమంటాడంటే, నీ మాటలు నాకు దొరకగానే నేను వాటిని భుజించి తిని. ఇర్మియా 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగానే నేను వాటిని భుజించి తిని. మాటలు భుజించి తింటే స్వీకరించినాను, అంగీకరించినాను కదా. అట్లాగే సైన్యములకు అధిపతి యెహోవా, దేవా నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును హృదయమునకు ఆనందము కలుగజేస్తున్నది. కాబట్టి ఆయనకు పేరు పెట్టిన వారుగా ఎవరెవరైతే మరి ఆయనందు విశ్వసిస్తారో వారు ఆయన కుమారులు కుమార్తెలు అవుతారు. అటువంటి వారికి ఏముంటుంది? ఇది దేవుని వాక్యం సంతోషము, హృదయ సంతోషము కలిగజేసేది, మరి జీవితంలో ఆనందం కలిగజేసేది ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము శ్రేష్టతను గురించి ఇక్కడ మనం గమనించిన వారు ఉంటాం. కాబట్టి ప్రియమైన సహోదరి, సో డిలైట్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్. కాబట్టి దేవుని వాక్యములో మనం సంతోషించవలసి అనుకుంటున్నాము. అది మనకు సంతోషమునకు మరి యొక్క సమాధానమునకు మరి మార్గమైనది. అటువంటి దేవుని వాక్యాన్ని దినదినము చదువుతూ మనము ఆయన కృపలో మనం ముందుకు సాగినట్లయితే సంపూర్ణ సమాధానం కలిగిన వారముగా చివరకు ఆయనతో కూడా మరి నిత్య జీవంలో ఉండేవారంగా మనల్ని ఆయన మరి నడిపిస్తాడు. ఆ విధంగా ఉండుటకు ప్రభువు మనకు సహాయం చేయనుగాక.